హలో, అందరికీ నమస్తే. ఆ వీడియో గుంజలేదు. మన ఈ ఇండస్ట్రీ కంపెనీ బాగుండాలని ఒక దాని గురించి నేను స్టోరీస్ రాశాను. కొంత బాగుంది, స్టోరీస్ బాగుంది అంటే నాది నేను అనుకోలేదు. దాన్ని చూసిన తర్వాతనే అర్థమవుతుంది. చాలా ప్రొడ్యూసర్ కావాలి, 1000 మంది దాకా జనము ఉండాలి, ప్రజలు ఉంటుంది, ప్రేక్షకులు ఉంటారు. మెగాస్టార్కి అందరికీ, సల్మాన్ ఖాన్ కూడా నా నమస్కారములు. అందరికీ హిందీ కూడా కొన్ని డైలాగులు రాసి పెట్టాను. డైలాగులు అంటే మామూలు ఇట్లా కాపీ చేయనా, యాంతేరైనా ఉదర్ జానా ఇదర్ జానా, ఈ ఇండియా అచ్చరైనా నైతో దాన్ని బగ్గర్ ఇటో ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి డైలాగులు కూడా రాసుకోవచ్చండి. అయితే సృష్టికాలం బ్రహ్మ ఉత్పించినప్పుడు విష్ణుమూర్తి నాభికమలం నుండి ఉత్పిస్తాడంట, తామర పుష్పమందు ఉండి. అప్పుడు నేను ఏం చేయాలి నేనుండి ఏమి చేయాలి, సృష్టికర్తని ఉపయోగిస్తే అప్పుడు అక్కడ పుష్పక విమానం ఎల్లుకుంటే అమ్మవారు కనిపించిందట. అయితే మీరు సృష్టించాలి అని అన్నారు. అదే సృష్టి ఇప్పుడు చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉండాలి, సృష్టించాలని నేను రాశాను దీంట్లో. అయితే ఇది రాష్ట్రం మొత్తం బాంబాయి, దాదర్, పోర్బందర్, వాసి, టానా, తురుంబా ఇవన్నీ గురించి కూడా డైలాగులు రాసుకోవచ్చండి. హిందీలో మా తమిళంలో కూడా రాసుకోవచ్చండి. మద్రాస్, శ్రీనగర్, చెన్నై అన్ని ఏరియాలో కూడా నేను లొకేషన్లు రాసి పెట్టాను. అన్ని దీంట్లో పాత్రలు కూడా రాసి పెట్టాను. అసలు కథ కామెడీ ఉంటుంది. ఆ కామెడీ కొంచెమే ఉంటుంది. అలా హీరో తండ్రి హీరో తండ్రి ఆంధ్ర నుండి పోయి అక్కడ బీహార్ నుండి వస్తాడు. బీహార్లో ఏదో చిన్నగా కంపెనీ పెట్టి దాన్ని పెద్దగా చేశారు. దాన్ని చాలా కోటీశ్వరుడు. అది దీని కథ సంగతి. అది దాని గురించి ఆయనకు ఒక కొడుకు, అది కథ. అయితే ఈ బ్రహ్మ ఏం చేస్తే ఏం సృష్టించాలంటే ఇది సృష్టించాలని నేను చిరంజీవిని గారిని కోరుతున్నాను. సల్మాన్ ఖాన్ కూడా నేను కోరుతున్నాను. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ వీళ్ళు ఉంటే సరిపోతుంది ఈ సినిమాకి. పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, ప్రొడ్యూసర్ కావాలండి. నేను ప్రొడ్యూసర్ కొరకే చూస్తున్నాను. నేను నేను ఈ చిన్న సినిమాలు కథలు నేను రాయలేండి. నేను పెద్ద సినిమాలకే రాశాను. నేను చిన్న సినిమాలకు ఉన్నాయి, 1-2 ఉన్నాయి. కానీ దానికి నేను ఎందుకంటే జీవిత బీమా అయినా కాబట్టి, జీవిత నెంబర్ సభ్యుని కూడా అయినా కాబట్టి నేను పెద్దగా రాశాను. అంత స్టైల్ నేను అంతా చెప్తాను. ఒక్కసారి చిరంజీవి గారు నాకు అవకాశం ఇప్పించాలండి. నేను స్వామినాయుడు కూడా కలిశాను. స్వామినాయుడు కలిసి హ్యాపీ బర్త్డే నాడు వచ్చాను. లైన్లో కూర్చుండి నేను లైన్లో నిలబడి కొంచెము నేను ఆ విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్, కొంచెం మీకు అందిందో లేదో అండి కొంచెం కనుక్కోండి సార్. నేను ఎందుకంటే మీ కొరకు చాలా 2 ఏళ్ళ నుంచి మా మాట వినాలి సార్. మేము ఎంతో కష్టపడి తెలుగు సినీ అసోసియేషన్లో మెంబర్ అయినాము. జీవిత లైఫ్ కూడా అయిపోయింది. మా మాట వినాలి సార్. మా మాట మేము ఎలా బతకదండి? మేము కూడా బతకాలి కదా. ఏదో ఒక ఛాన్స్ వస్తే మేము కూడా బతుకుతాము, పేరు వస్తుంది అని అటువంటి ఉద్దేశంతో నేను చిరంజీవి గారిని ఎందుకు ఉండాలి వేరే అంటే, చిరంజీవి గారిని నటించాలి. అది ఈ పాత్రలు అందరికీ మహేష్ గారు కూడా నటించవచ్చు. బాలకృష్ణకు అంత ఎందుకంటే ఆల్ ఇండియా మొత్తం నటించాలి కదా. మహేష్ ప్రభాస్ నటించవచ్చు ఏమో. చిరంజీవి గారే పక్కా. చిరంజీవి ఇక అంతే, ఇక దానికి తీరిక లేదు. ఎందుకంటే అభిమానులు చాలా ఉండరు కాబట్టి అభిమానులు చాలా ఉంటారు. నేను రాసిన కథ మొన్నే డీపీ చేయించాను. 25 పేజీ ఉంటుంది కథా అంశము, 2 పేజీ ఉంటుంది. అంటే నేను కళతో రాసింది 4 పేజీ రాశాను. దీంట్లో డీటీపీ చేయించాను, అది కూడా కథా అంశం, అది 2 పేజీలు వస్తుంది. అది ఒక్కటి ఆ 2 చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక కథ చెప్పాలనుకుంటే ఒక్కసారి మేము కలిసి స్వామినాయుడు కలిసి నేను కలుస్తాను, మరి
మీ పర్సనల్గా ఎక్కడైనా పిలిపించుకుంటారో మీ అసిస్టెంట్లకు కానీ మీరే కానీ ఏదైనా నాకు ఒకటి మెసేజ్ పంపితే నేను వచ్చి కలిసి కథలు చెప్తాను. ఈ రెండేది ముఖ్యము. ఇంకా ఉన్నాయి చారిత్రాత్మక చిత్రాలు బాగున్నాయి. ఇంద్రుడు కుబేరుడు ఇవన్నీ సభలలో కూడా ఉన్నాయి. నేను మహాభారతం చదివాను, రామాయణం చదివాను, ఈ దేవి భాగవతం చదివాను. ఇవన్నీ ఎన్నో ఉంటే అన్నీ చదివి మనం ఇక ఏదో మన టైంపాస్ నేను చదివాను. కానీ చదివి ఇంత దూరం వచ్చి ఈ నెంబర్ సభ్యును అయ్యాను. నేను సినిమాలో పాటలు రాశాను. ఒకరోజు ఏం జరిగిందో ఒకటే పాట అబద్ధమాడ నేను ఆ ఒక పాటతోటి నేను నెంబర్ చీఫ్ అయ్యాను సార్. ఒక కథలు స్టోరీ రాసుకుంటుంటాను. పాటలు ఉన్నాయి, దాని అబద్ధం ఏమి ఉండదు. రాశాను, అవి కూడా 25-50 దాకా రాశాను. కానీ అవకాశం వస్తలేదని నేను ఇలా చెప్తున్నాను సార్. అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా ఐఆమ్ హైదరాబాద్ ఇండియా ఆచారైన ఈ జన హిందీలో కూడా రాసి పెట్టాలి. హిందీలో మొత్తం అక్షరాలు హిందీలో ఉన్నాయి. హిందీ లేకుండా తెలుగు లేకుండా హిందీలో ఉన్నాయి. అంటే తెలుగు చెప్తుంది దానికి అర్థము. ఎక్కడెక్కడ ఇండియాలో ఏ కంపెనీలో ఉన్నా ఆ కంపెనీలన్నీ మంచిగా బాగుండాలి, ఇండస్ట్రీ కంపెనీ కూడా బాగుండాలి అని తెలుగు. ఇది హిందీలో అంటే किधर खबरदार अच्छा रहना फिर इंडस्ट्री बहुत अच्छा रहना नहीं तो मार लेंगे सुनो एक बार सुनो అని ఇది హిందీలో ఉందని. కానీ తెలుగులో అని మొదలు చెప్పాను కదా తెలుగులో. హిందీలో కొన్ని చాలా ఉన్నాయి. మొత్తం హిందీలోనే రాసాం. వాళ్ళు అందులో హీరోలు మాట్లాడేది హిందీలో అక్షరాలు ఉన్నాయి కదా, వాళ్ళు చదివితే తెలిసిపోతుంది. తెలుగు వచ్చే వాళ్ళు చదివితే తెలిసిపోతాయి. కొన్ని డైలాగులు వచ్చారు అరబీ హిందీ